I am Dr. Bojja Mahita, Professor and HOD, Department of Anatomy, Government Medical College, Nagar Karnool. నేను శ్రీ బొజ్జా తారకం గారి మరియు బోయి విజయభారతి గారి మొదటి కూతుర్ని. అండ్ తారకం గారి గురించి, మా పేరెంట్స్ గురించి యాక్చువల్గా చెప్పాలంటే మీకు అందరికీ తెలిసినవే. ముందు మా నాన్నగారి గురించి, మా నాన్నగారు మీకు తెలిసినట్టుగా ప్రముఖ న్యాయవాది, ముఖ్యంగా దళిత న్యాయవాది, ప్రజానాయకుడు, సంఘానికి ఎంతో చేసిన మనిషి, మంచి కవి, రచయిత, పౌర హక్కుల దానికోసం పోరాడిన మనిషి. అలాంటి ఆయన గురించి నేను ఏం చెప్పినా తక్కువే. ఆయన ద్వారా నేను స్ఫూర్తి చెంది మీకు అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను 2000 సంవత్సరంలో మొదటిగా నాకు ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి నేను పెట్టిన పోస్టింగ్స్లో రంపచోడవరం వచ్చింది. నేను సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయినప్పుడు రంపచోడవరం అంటే ట్రైబల్ ఏరియా ఎలా ఉంటుందో ఏంటో అని చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు ఒకటే మాట అన్నారు, అమ్మ, ట్రైబల్స్, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చాలా అమాయకులు, చదువుకోని వాళ్ళు, వాళ్ళకి ఉద్యోగాల గురించి, చదువు గురించి, హెల్త్ గురించి పెద్దగా అవగాహన ఏమీ ఉండదు. అలాంటి వాళ్ళకి మనం కాకపోతే ఎవరు చేస్తారు, ఎవరు పని చేస్తారు? అక్కడికి వెళ్ళు, ఏమి కాదు, నువ్వు చదువుకున్నావు, నువ్వు వెళ్ళి నీకు చేతనైంది చెయ్యి అని నన్ను పంపించారు. ఆ రోజు నేను అనుకోలేదు, కానీ తిరిగి వెనక్కి చూసుకుంటే నా ద్వారా ఆయన అనుకున్నట్టు ఐ హ్యావ్ పెయిడ్ బ్యాక్ టు ద సొసైటీ. అందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫాదర్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హిజ్ thoughts and his idea of me joining in that Ramchodawaram as civil assistant surgeon. And అమ్మ గారి గురించి, అమ్మ అంటే అమ్మే విజయభారతి గారు, ప్రముఖ రచయిత ఆవిడ, మంచి కవయిత్రి, మంచి విశ్లేషణాకారి. ఆవిడ స్త్రీ సంఘాలకన్నిటికీ వెన్నంటే ఉండి ఆవిడ తనదైన శైలిలో వాళ్ళందరికీ సూచనలు ఇస్తూ స్త్రీవాదంతో స్త్రీ సంఘాలకంతా చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆవిడ చేసిన దానిలో నేను అనుకున్నది ఏంటంటే, నేను అమ్మలాగా కాకపోయినా అట్లీస్ట్ నా జీవితంలో నేను ధైర్యంగా సక్సెస్ఫుల్గా ఉండడానికి ఆవిడే కారణం అనుకుంటాను. And I'm very grateful for her. Now I am successful as professor and HOD in my profession, and I'm very successful in bringing up my children strongly, individually. నా ఇద్దరు అమ్మాయిలు కూడా నాలాగే అమ్మలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని ఆవిడ ఆశీర్వాద ప్రకారం వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో ఐ యామ్ బ్లెస్డ్ విత్ మై పేరెంట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ముఖ్యంగా మాతా రమాబాయి మెమోరియల్ అవార్డుకి అమ్మని ఎంచుకున్నందుకు ఆ ట్రస్ట్ వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.